ఆపరేషన్ సింధూర్ కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన, రేపటి డీజీఎంఓల సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పాక్ కు పెట్టాల్సిన కండిషన్స్ పై చర్చిస్తున్నారు. ఒకవేళ భారత్ కండిషన్స్ కు పాక్ ఒప్పుకోకుంటే ఏం చేయాలన్న దానిపై కూడా ప్రధాని అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, ప్రధాని నివాసంలో ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా చీఫ్ డిఫెన్స్ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ గంట సేపటి నుంచి కూడా ఇంకా కొనసాగుతుంది. అనేక అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కొంత ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా పాక్ను నమ్మలేని స్థితిలో ప్రస్తుతం భారత పహార ఇంకా కొనసాగుతుంది. అయితే ఒకవైపు బార్డర్లో మధ్యలో ఒప్పందం ఉంటే ఎటువంటి ఒప్పందాల్లో షరతులు ఉండాలన్న దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. భారత్ పాక్ తోటి యుద్ధం చేసిన తర్వాత నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక స్థితి, ఇతర అంశాలపైన కూడా ఈ యొక్క యుద్ధ ప్రభావం ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా చర్చిస్తున్నారు. రెండొక వైపు ఈ యొక్క రేపు ఏదైతే భవిష్యత్తులో కూడా ఉగ్రవాదానికి సంబంధించి భారత్ లో ఎటువంటి కదలికలు లేకుండా చేయాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ని ఇరకాటంలో పెట్టాలి, ఒక ఖచ్చితమైన ఎంఓయూ తీసుకోవాలన్న ఒక పకడ్బంద్ వ్యూహంతో ముందుకు వెళ్తారా అన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అయితే ఇంకా సమావేశం పూర్తి అవ్వలేదు. సమావేశంలో అనేక అంశాలపైన అయితే చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. భారతదేశంలో ఉగ్రదాడిని పూర్తిగా నిర్మూలించడము, జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం, అదేవిధంగా సరిహద్దు వెంట ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలన్నిటిపైన కూడా ఆయన ఈ త్రివిధ దళాలతో కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ తోటి ఏదైతే వర్తక వాణిజ్యాలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఇతర సింధు నది జలాలకు సంబంధించి కావచ్చు, ఇతరవన్నీ కూడా ఒకవైపు ఉన్నప్పటికీ కూడా రేపు జరిగే మీటింగ్ లోనే చాలా కీలకంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే రేపు మీటింగ్ తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి, ఆ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వస్తాయి, భారత్ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు పాకిస్తాన్ ముందు ఉంచాలి, పాక్ ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతుంది, ఇటువంటి అంశాలపైన ప్రధానంగా అయితే ప్రధాని నివాసంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు, సలహాలు కూడా త్రివిధ దళాలకు ఇస్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రానున్న రోజుల్లో భారతదేశ పౌరుల ఒక స్థిరత్వాన్ని ఉంచే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా కొంత సుదీర్ఘంగా అయితే ఇంకా చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశంలో రేపు డీజీఎంఓల సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి, ఎలాంటి డిమాండ్స్ పెట్టాలి అనేది చర్చిస్తున్నప్పటికీ అవి ఎలాంటి డిమాండ్స్ అనేది భేటీ తర్వాత తెలిసే ఛాన్స్ ఉందా, లేకపోతే రేపే డీజీఎంఓల సమావేశం తర్వాత తెలిసే ఛాన్స్ ఉందా? ప్రధానంగా కొంత లీకులు వస్తున్న నేపథ్యంలో అయితే ఉగ్రవాదులు గతంలో భారత్ పైన దాడి చేసిన ఉగ్రవాదులను బేషరతుగా ఇండియాకు అప్పజెప్పాలి. అదేవిధంగా వివిధ సమయాల్లో భారత సైనికులను అరెస్టు చేసిన పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టే విధంగా, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత వాతావరణం నెలకొనే విధంగా, తర్వాత పీఓకే నుంచి పీఓకే సమస్య కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. భారత్ ఎప్పటి నుంచో కూడా పీఓకేను పాకిస్తాన్ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా కూడా కోరుతున్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.